హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. రాక్షసిక మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి మనకి క్రైమ్ కామెడీ అన్నమాట. ఈ మూవీ ఎవరైతే చేశారో లీడ్ క్యారెక్టర్ నవీన్ గారిది నట విశ్వరూపం అని చెప్పాలి. అండ్ ఫ్లాష్ బ్యాక్ మదర్ సెంటిమెంట్ వచ్చేసి గూస్ బంప్స్ ఉంటుంది అనమాట. నీకు ఫస్ట్ హాల్ఫ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హై రేంజ్ లో తీసుకెళ్తుంది, టాప్ నాచ్ ఉంటుంది. బట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి కొంచెం కామెడీ జోనర్ లో తీసుకెళ్లి అంత డౌన్ చేశాడు. స్టోరీ మొత్తం డౌన్ అయిపోయింది. మనకున్న ఆ ఎక్సైట్మెంట్, ఆ ఇంపాక్ట్ ఫస్ట్ హాల్ఫ్ లో ఉన్న ఇంపాక్ట్ అంతా సెకండ్ పార్ట్ లో ఎక్కడ కూడా నీకు కనిపించదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనకి ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ చేస్తే ఎలా ఉంటుందో అలా తీసుకెళ్లిపోయారు. సెకండ్ పార్ట్ లో వచ్చే ఎవరైతే లీడ్ క్యారెక్టర్ ఉంటుందో ఆ లీడ్ క్యారెక్టర్ అనే పర్సన్ కొన్ని చోట్ల కొంచెం సిటికాలే అనిపించింది, కొన్ని ఫ్రేమ్స్ లో బాగున్నాడు. సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. నాకైతే వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఒకటి ఓన్లీ ఫస్ట్ హాల్ఫ్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ పార్ట్ నుంచి అసలు మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా రాదు చూడాలని. స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఇక్కడ బాగాలేదని అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ లో ఇచ్చే ఒక స్టోరీ ఉంటుంది, అంటే సనాతన ధర్మం గురించి, మన దేవుల పాత్ర గురించి ఒక స్టోరీ ఉంటుంది. అది మాత్రం బాగుంది. సో దాన్ని తీసుకొని ఇతిహాసంగా తీసుకొని ఈ మూవీ అనేది ప్రిపరేషన్ చేశారు. కలియుగంలో వినయ విజయ్ ఇద్దరు క్యారెక్టర్స్ పుడితే ఎలా ఉంటుంది, అది ఇమాజినేషన్ బాగుంది అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా కొంచెం బాగుంది. ఫస్ట్ ఆల్ మనకి ఇక్కడైతే మనకి కామెడీ జోనర్ లో ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ లో తీసుకెళ్లిపోయారు, ఆ విలన్స్ సినిమా బ్యాక్గ్రౌండ్ లో తీసుకెళ్లిపోయారు. అక్కడ కొంచెం డౌన్ అనిపించేసింది. అండ్ క్లైమాక్స్ కూడా పెద్దగా అంత వర్కౌట్ అవ్వలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఇద్దరు అన్నదమ్ములని మన ఎవరైతే ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నాడో ఆ అబ్బాయి, అతను స్టూడెంట్ చంపేశాడు అని అనుకున్నాను. అంటే విలన్ క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని చంపేశాడు అనుకున్నాను. అలా చంపేస్తే ఇతను మంచి చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి క్యారెక్టర్ అనేది స్టూడెంట్ ట్రావెల్ అయిపోయాడు కాబట్టి సో ఎప్పటికైనా చెడుపైన మంచిగా గెలుస్తుందని ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చి కంక్లూజన్ చేస్తే బాగుండి అనిపించింది. సో అలా ఏం కాలేదు. అంటే పెద్దగా చూడదగ్గ సినిమా అయితే ఏం కాదు గైస్. ఒకవేళ చూస్తానంటే మీ ఇష్టం. సో ఇది గైస్ రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.